పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పోలమూరులో అర్ధరాత్రి మద్యం మత్తులో ద్విచక్ర వాహనంతో గోడను ఢీకొట్టిన ముగ్గురు యువకులు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ప్రమాదానికి సంబంధించి వివరాలేంటి? స్వప్న, పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామంలో గత అర్ధరాత్రి విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి సంబంధించినటువంటి ముగ్గురు యువకులు రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న అనంతరం వాళ్ళందరూ కూడా గ్రామానికి వచ్చే సమయంలో మార్గ మధ్యలో ద్విచక్ర వాహనం మీద ముగ్గురు ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ ప్రయాణించే సమయంలో వేగంగా ప్రయాణిస్తూ గోడను ఢీకొట్టినట్టు మనకు సమాచారం ఉంది. ఈ ప్రమాదంలో వాళ్ళ ముగ్గురు కూడా అక్కడికక్కడికే మృతి చెందినట్లు చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణం అటు మద్యం మత్తులో వేగంగా ద్విచక్ర వాహనం నడపడంతో పాటు వేడుకలు అయిపోయిన తర్వాత అనంతరం ఈ ముగ్గురు యువకులు కూడా మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ రెండు కారణాలు ఈ ప్రమాదానికి కారణట్లుగా తెలుస్తోంది. వీళ్ళందరికీ కూడా రాత్రి చనిపోయిన తర్వాత చాలాసేపటి వరకు ఎవరూ చూడలేదు. అయితే ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత కొంతమంది మార్గ మధ్యలో ప్రయాణిస్తున్న వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వాళ్ళు ఆ సమయంలో వాళ్ళు ఆ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అందరూ కూడా 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రి తీసుకునే లోపు వీళ్ళందరూ కూడా అక్కడ ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు కూడా పోలీసులకు వైద్యాధికారులు కూడా ధృవీకరించారు. వాళ్ళందరినీ కూడా పోస్ట్ మార్టం నిమిత్తం సమీపంలో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇది స్వప్న, ఈ ప్రమాదానికి కారణాలు. ధన్యవాదాలు మహేష్.